సో, ఎస్‌బీఐ జాబ్స్ అండి. ఎస్‌బీఐ నుంచి కొత్త రిక్రూట్‌మెంట్ అనమాట. సాలరీ వచ్చేసి 20,000 పర్ మంత్ ఉంటుంది మీకు. స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎంప్లాయీస్ ఉంటారు కదా! సాలరీ సరిపోని వాళ్ళు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. మీకు 48 అవర్స్‌లో వాళ్ళే కాంటాక్ట్ అవుతారు. మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఫ్రీగా ఇస్తారు ట్రైనింగ్. ఆన్‌లైన్‌లోనే ఉంటుంది ట్రైనింగ్ కూడా. మీరు ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదండి. జస్ట్ 10థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు ఫాలో చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. సో, డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చానండి మీకు. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది మీకు. వాట్ ఈస్ ద ఎస్‌బీఐ లైఫ్ అని అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఎస్‌బీఐ లైఫ్ మిత్ర ఈజ్ ఏ ప్రోగ్రామ్ బై లైఫ్ ఇన్స్యూరెన్స్ అనమాట. ఇట్ అలౌస్ ఇండివిడ్యువల్స్ టు వర్క్ యాజ్ ఇన్స్యూరెన్స్ అడ్వైజర్స్ అండి. మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఎలా చేయాలి వర్క్ అనేది. మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. యూ కెన్ డూ దిస్ జాబ్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఎనీవేర్ అనమాట. మీరు ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. వాట్ డస్ అన్ ఎస్బీఐ లైఫ్ మిత్ర డూ అని అంటే మీరు ఎస్బీఐ లైఫ్ మిత్రాలో ఏం చేయాల్సి ఉంటుంది వర్క్ అని అంటే ఇక్కడ యువర్ రోల్ ఈస్ టు సెల్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అండి. సెల్లింగ్ అని భయపడొద్దండి. మీరు సెల్లింగ్ అంటే పాలసీస్ని సెల్ చేయాల్సి ఉంటుందండి. ప్రోడక్ట్స్ అంటే పాలసీస్ అనమాట ఎస్బీఐ లైఫ్ మిత్రాలో. యూ ఎక్స్ప్లెయిన్ పాలసీస్ టు కస్టమర్స్ అనమాట. కస్టమర్స్కి మీరు పాలసీస్ అనేవి సెల్ చేస్తుండాలి. సెల్లింగ్ అంటే డబ్బులకు కాదండి. ఇలా మీరు ఇస్తారనమాట. వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒకవేళ జాయిన్ అయితే మీకు ఇన్సెంటివ్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు క్లియర్గా ఎలా చేయాలి ఏంటి అనేది. హెల్ప్ కస్టమర్స్ హెల్ప్ కస్టమర్ చూస్ ద రైట్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనమాట. కస్టమర్స్కి ఏది సూటబుల్ అవుతుంది అనేది మీరు సజెస్ట్ చేయాల్సి ఉంటుందండి. మీకు వాళ్ళకి ఏది కరెక్ట్ అనేది మీరు చూసి ఇవ్వాల్సి ఉంటుంది. అసిస్ట్ దెన్ ఇట్ కంప్లీటింగ్ ద పాలసీ ప్రాసెస్ అండి. ఇంకా చూసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ బెనిఫిట్స్ చూడండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మీకు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్లోనే మీరు వర్క్ చేసుకోవచ్చు. నో ఆఫీస్ విజిట్స్ ఆర్ రిక్వైర్స్ అండి. మీరు ఆఫీస్కి వెళ్ళి చేయాల్సిన వర్క్ కాదండి. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి మీకు. గుడ్ ఎర్నింగ్ పొటెన్షియల్ ఉంటుంది. వర్క్ పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ యాజ్ పర్ యువర్ స్కెడ్యూల్ అండి. మీరు వర్క్ పార్ట్ టైం లాగా చేసుకున్నా ఫుల్ టైం లాగా కూడా చేసుకున్నా మీరు స్కెడ్యూల్లోనే చేసుకోవచ్చు. మీరు అంటే మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే వర్క్ చేసుకోవచ్చు అనమాట. నో ఇన్వెస్ట్మెంట్ నీడెడ్ అండి. మీరు ఎలాంటి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు మీకు. ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్స్ అండి. ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు మీకు. ఎర్న్ గుడ్ ఇన్కమ్ త్రూ కమిషన్స్ అండి. మీకు శాలరీ వస్తుంది ప్లస్ కమిషన్ కూడా వస్తుంది. యూ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్. హూ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్ అని అంటే ఎనీవన్ అబౌవ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండి. 18 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. ఎక్స్పీరియన్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి మీకు. హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా రిటైర్డ్ ఆఫీసర్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ అండి. మీకు మంచి కమ్యూనికేట్ చేయగలిగే స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ప్లస్ 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి మీకు. ఇంకా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంటే ఫర్ శాలరీ కోసం అండి మీకు డీటెయిల్స్ అనేవి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనమాట. పాస్పోర్ట్ ఉంటుంది కదా అది ఇవ్వాలి మీరు. హౌ టు అప్లై అనమాట అంటే క్లిక్ ఆన్ ద అప్లై బటన్ ఇలా ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. ఇంకా కొంచెం డీటెయిల్స్ చూసుకొని అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం చూడండి. ఇక్కడ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ లైఫ్ ప్రొవైడ్స్ ఆన్లైన్ ట్రైనింగ్ అండి. మీకు ఆన్లైన్లో ఉంటుంది ట్రైనింగ్ అనేది. ట్రైనింగ్ కవర్స్ ప్రొడక్ట్స్ నాలెడ్జ్ అండ్ సేల్స్ టెక్నిక్స్ అండి. మీకు ట్రైనింగ్లో ప్రొడక్ట్స్ గురించి పాలసీస్ గురించి టెక్నిక్స్ అనేవి చెప్తారనమాట. సేల్స్ చేయడానికి టెక్నిక్స్ మీకు ఏమేమి ఉండాలి అనేది చెప్తారనమాట. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. హ్యాపీగా మీరు ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు చేసుకోండి. ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇంకా చూసుకోండి ఇన్కమ్ అండ్ ఎర్నింగ్ చూసుకున్నట్లయితే శాలరీ వచ్చేసి 20,000 పర్ మంత్ ఉంటుంది మీకు. ఎక్స్ట్రా ఇన్కమ్ బేస్డ్ ఆన్ కమిషన్స్ ఫ్రమ్ పాలసీ సేల్స్ అనమాట. ఇంకా మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కమిషన్స్ ద్వారా కూడా వస్తుంది. హయ్యర్ సేల్స్ మీన్స్ హయ్యర్ ఎర్నింగ్స్ అనమాట. మీరు ఎంత సేల్స్ చేసుకుంటే అంత ఎర్నింగ్ ఉంటుంది మీకు. యూ మే ఆల్సో గెట్ రివార్డ్స్ టు గుడ్ పర్ఫార్మెన్స్ అండి. స్కిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా జాబ్ ఈ స్కిల్స్ని ఫాలో అయితే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎబిలిటీ టు ఎక్స్ప్లెయిన్ ఇన్సూరెన్స్ పాలసీస్ సింప్లీ అండి. మీరు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి.
ఇంకా కస్టమర్ సర్వీసెస్ మైండ్ సెట్ ఉండాలండి మీకు. కస్టమర్‌తో ఎలా మాట్లాడాలి, వాళ్ళ మైండ్ సెట్ అనేది మీరు తెలుసుకోవాలి అండి. వాళ్ళ మైండ్ సెట్ తోటే మీరు మాట్లాడగలగాలి. ఇంకా చూసుకున్నట్లయితే బేసిక్ ఇంటర్నెట్ అండ్ స్మార్ట్ ఫోన్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది మీకు. మీకు ఇంటర్నెట్ గురించి గానీ, స్మార్ట్ ఫోన్ గురించి గానీ తెలిసుంటే సరిపోతుందండి. ఇంపార్టెంట్ టిప్స్ చూసుకోండి ఇక్కడ. బిల్డ్ యాజ్ ఏ స్ట్రాంగ్ నెట్వర్క్ ఆఫ్ పొటెన్షియల్ క్లయింట్స్ అనమాట. బీ ట్రాన్స్పరెంట్ అండ్ హానెస్ట్ విత్ కస్టమర్స్ అండి. మీరు కస్టమర్స్‌తో క్లోజ్‌లీ మాట్లాడాల్సి ఉంటుంది. ఇట్లా క్యాజువల్‌గా మాట్లాడాల్సి ఉంటుందండి. స్టే అప్డేటెడ్ ఆన్ న్యూ పాలిసీస్ అండ్ ఆఫర్స్ అండి. ఇవి టిప్స్ అన్నమాట, మీకు సక్సెస్ అవ్వడానికి టిప్స్ అన్నమాట. ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీసెస్ అండి. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది. క్లిక్ ఆన్ ద అప్లై బటన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సి దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ముందు. ఫిల్ అవుట్ ద అప్లికేషన్ ఫామ్ అండి. అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ అండి. వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. నెక్స్ట్ రీచెక్ ద యూ గివెన్ ద డీటెయిల్స్ అండి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ. దెన్ సబ్మిట్ ద అప్లికేషన్ అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ 48 అవర్స్లో వాళ్ళే కాంటాక్ట్ అవుతారు మీకు. వాళ్ళ రిక్రూటర్స్ మీ వర్క్ అనేది, మీ డీటెయిల్స్ అనేవి క్లియర్గా చూసుకొని వాళ్ళే కాంటాక్ట్ అవుతారు. మీకు ఎలాంటి రిస్యూమ్ కూడా అవసరం లేదండి ఈ జాబ్కి. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అప్లై నౌ మీద క్లిక్ చేయండి. అప్లై నౌ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎస్బీఐ లైఫ్ నుంచి అఫీషియల్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది మీకు. అఫీషియల్ కెరీర్ గురించి ఓపెన్ అవుతుంది. రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ నేమ్, ఎంటర్ ఈమెయిల్ అండి. మీకు కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు కరెక్ట్ ఈమెయిల్ ఇస్తే మీకు మెయిల్‌లో కాంటాక్ట్ అవుతారు వాళ్ళు. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ పిన్ కోడ్ ఇవ్వండి మీది. మీ డిస్ట్రిక్ట్‌కి ఒక పిన్ కోడ్ ఉంటుంది కదా, అది ఇచ్చేసుకోండి. ఇంకా ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసి 5-0 అంటే 5 కదా, 5 చేసి ఇక్కడ చిన్న బాక్స్ ఉంది కదా, దాంట్లో రైట్ క్లిక్ పెట్టేసుకొని ఇలా ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎలా అనేది చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది మీకు. పోస్టల్ అడ్రస్ అనేది ఇవ్వండి. మీకు పోస్ట్‌లో వస్తుంది. మీకు ఐడీ కార్డ్ గానీ, ఇలాంటి డీటెయిల్స్ కొన్ని మీకు పోస్ట్‌లో వస్తుంటాయి. మీకు ఆ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వండి. మీకు పోస్ట్ ఎక్కడ, మీరు ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారు అనేది ఇవ్వండి. ఆధార్ కార్డ్‌లో ఏది ఉంది అది మాత్రం పట్టించుకోవద్దు. ప్రెజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ ఇవ్వండి. మీకు ఐడీ కార్డ్ కరెక్ట్‌గా చెందాలి అనంటే మీరు ఉండే అడ్రస్సే ఇవ్వండి. ఏజ్ పెట్టేసుకోండి మీది. 18 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళే పెట్టుకోండి, లేదంటే స్కిప్ చేయండి. మే మెట్ మే మ్యారియల్ స్టేటస్ చూసుకున్నట్లయితే మ్యారీడా, సింగిల్ అనేది పెట్టుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టుకోండి. ప్రెజెంట్ మీరు ఏం చదువుతున్నారు, స్టూడెంట్స్ అయితే మీరు డిగ్రీ సెకండ్ ఇయరా అని పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇంటర్ చదువుకున్న వాళ్ళైతే ఇంటర్ అని పెట్టుకోండి. 10th అయితే 10th అని పెట్టుకోండి. ఎస్ఎస్సి అని పెట్టుకోండి. వాట్ ఆర్ యూ ఆక్యుపేషన్ అని అంటే మీరు ప్రెజెంట్ ఏంటి అనేది పెట్టండి ఇక్కడ. స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ పెట్టొచ్చు, హౌస్ వైఫ్స్ అయితే హౌస్ వైఫ్ పెట్టొచ్చు, ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయీ పెట్టండి, రిటైర్డ్ అయినా పెట్టుకోండి. మీ ఆక్యుపేషన్ అనేది పెట్టుకోండి ఇక్కడ. ఇంకా ఇక్కడ మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 6 - 4 ఎంత, 2 కదా, 2 పెట్టేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎలా వస్తుంది అనేది చూద్దాము. ఇలా ఉంటుందండి మీకు. సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా వస్తుంది మీకు మెసేజ్. చూడొచ్చు ఇక్కడ 48 అవర్స్‌లో వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఎలా అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఒక 48 అవర్స్ అయితే వెయిట్ చేయండి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది, ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ లింక్, టెలిగ్రామ్ లింక్, మీకు గ్రూప్స్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను మీకు. ఆ లింక్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఆ ఛానల్స్‌లో. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. ఏదైనా డౌట్ ఉంటే